వెలుగులోనికి తీసుకొస్తాడంట. మనం అనుకుంటాం మాటలు వ్యర్థమైనవి, గాలికి కొట్టుకుపోతాయి అని. ఇంకో విషయం ఏంటంటే, ఎప్పుడో కొన్ని లక్షల సంవత్సరాల క్రిందట గలిలయ పరిసర ప్రాంతంలో మత్తయి సువార్త 6, 7, 8 అధ్యాయాలు కొండ మీద చేసిన ప్రసంగం, దాన్ని ఏదో రికార్డ్ చేసే సాధనాన్ని ఏదో పేరు అన్నారు, గుర్తులేదు. ఆ పరిసర ప్రాంతాలలో దాన్ని రికార్డ్ చేస్తే ఆ మత్తయి సువార్త 6, 7, 8 అధ్యాయాలలో కొండ మీద చేసిన ప్రసంగం హీబ్రూ భాషలో ఇప్పటికీ రికార్డ్ అయ్యి ఉందంట. దానిని లండన్ విక్టోరియా మ్యూజియంలో భద్రపరిచారంట. దాని మీద రాశారంట, యేసుక్రీస్తు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగ వీడియోలు, ఆడియోలు అని చెప్పి. మానవుని మాట ఎప్పటికీ వ్యర్థము కాదు, అది సృష్టిలో అలా నిలబడే ఉంటుంది. అందుకని సృష్టిని, ఆదాము అమ్మలను మోసగించి దేవుణ్ణి నాశనం చేయాలనుకున్న